9/23/2025 గడివేముల మండలము కే బొల్లవరం గ్రామానికి చెందిన మేకల మహేంద్ర మరియు అతని స్నేహితుడు పిల్కలగూడూరు గ్రామానికి చెందిన కొత్త లోకేష్ ఇద్దరు కలిసి మృతుడు గువ్వలరాజుని మోటార్ సైకిల్ పైన పిల్కలగూడూరు గ్రామం రోడ్డుకు పక్కన ఉన్న షేక్ అబ్దుల్ రహీం మొక్కజొన్న పొలం వద్ద ఉన్న వేప చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఇద్దరు మందు తాగుతూ గతంలో వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత మాటల క్రమంలో ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ మాట పెరిగి క్షణికావేశంలో మహేంద్ర అక్కడ ఉన్నటువంటి రాడ్డుతో గువ్వలరాజు తలపైన కొట్టడం జరిగినది. కొట్టిన వెంటనే ఆ రాడ్డు దెబ్బకు గువ్వలరాజు చనిపోవడం జరిగినది. ఆ తర్వాత ఆ రాడ్డును కుందుబావిలో పడివేయడం జరిగినది. పడివేసిన తర్వాత మహేంద్ర తర్వాత కొత్త లోకేష్ ఇద్దరు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగినది. వెళ్ళిపోయే క్రమంలో మహేంద్ర ఏవన్ ముద్ద అయినటువంటి మహేంద్ర అతని స్నేహితుడైనటువంటి గడివేముల గ్రామానికి చెందిన మానుకింద పెద్దరాయుడితో ఈ విషయం తెలియజేయడం జరిగింది. గతంలో మానుకింద పెద్దరాయుడు సంబంధించిన వాళ్ళ చిన్నమ్మతోటి ముట్టడి యొక్క అక్రమ సంబంధం ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య కూడా అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చాయి. నువ్వు చంపడం మంచి పని చేసినావని చెప్పి మనం ఇద్దరము కలిసి ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా శవాన్ని యాసిడ్తో పోసి పెట్రోల్తో కాల్చి శవం యొక్క ఆనవాళ్ళు మరియు నేరము సంబంధించినటువంటి సమాచారం మరుగున పడాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి 24 చంపిన మరుసటి దినమైనటువంటి 24/4/2025 మరియు 26/4/2025 2 రోజులు రాత్రి ఇద్దరు కలిసి ఒకరోజు యాసిడ్ పోసి బాడీ పైన రావడం జరిగినది. తర్వాత 24వ తారీఖు యాసిడ్ పోయడం జరిగినది. ఆ తర్వాత 26వ తారీఖు పెట్రోల్ తీసుకుని వెళ్ళి ఇద్దరు ఆ బాడీని కాల్చి చిన్న ముక్కలుగా చేసి వాటిని రాళ్లతో దంచి ఒక చున్నీలో వేసుకొని తీసుకొని వెళ్ళి పక్కన ఉన్నటువంటి కుందు రివర్లో పడివేసి శవం యొక్క ఆనవాళ్ళు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళిపోవడం జరిగినది. దీనికి సంబంధించి కేసులో దర్యాప్తులో భాగంగా వీళ్ళనందరినీ 16/5/2025 సాయంత్రం గడివేముల నందు సాయంత్రం 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగినది. దీనికి సంబంధించినటువంటి ముద్దాయిలు ఉపయోగించినటువంటి నేరానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిళ్లను, తర్వాత వాళ్ళు ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లను మరియు రాడ్డును తర్వాత పొడిని ఎముకల యొక్క పొడిని ఉపయోగించిన చున్నీని మరియు నేర స్థలంలో దొరికిన కొన్ని చిన్న ఎముకలను మనం మట్టితో పాటు సీజ్ చేయడం జరిగింది.